ధాన్యం కొనుగోలు నీటి సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అధికారులకు పలు కీలక అంశాలపై సూచనలు చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే వారిపై కఠినంగా ఉండాలని ఆదేశించారు. కృత్రిమ నీటి కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా గేటెడ్ కమ్యూనిటీలకు ఎక్కువ నీరు, బస్తీలకు తక్కువ నీరు విడుదల చేసే సిబ్బందిపై నిఘా పెట్టాలని సూచించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వరుస షాకులు తగులుతున్నాయి. కవితను 3 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి భవేజా ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో ఈ నెల 15వ తేదీ వరకు ఎమ్మెల్సీ కవితను కస్టడీలోకి తీసుకుని సీబీఐ ప్రశ్నించనుంది. కాంగ్రెస్ అభ్యర్థి కావ్య మతంపై బీజేపీ వరంగల్ అభ్యర్థి ఆరూరి రమేష్ సంచలన కామెంట్స్ చేశారు. ఎస్సీ రిజర్వేషన్లో మహమ్మద్ కావ్య నజీరుల్లా ఎలా పోటీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. గుంటూరుకు చెందిన మహమ్మద్ కావ్య నజీరుల్లాకు వరంగల్కు ఏంటి సంబంధమన్నారు. గుంటూరుకు కోడలు కావాలా, ఓరుగల్లు కొడుకు కావాలా తేల్చుకోమని సూచించారు. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థిపై కొండా విశ్వేశ్వరరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిని మార్చే అవకాశాలు ఉన్నాయన్నారు. బీజేపీకి వస్తున్న ప్రజాదరణ చూసి కాంగ్రెస్ అభ్యర్థి బేజారవుతున్నారని అన్నారు. హైకమాండ్ చివరి క్షణంలో అభ్యర్థిని మార్చే ఛాన్స్ ఉందన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం అమ్మపల్లి సీతారామాలయంలో బీజేపీ ప్రజా ఆశీర్వాద యాత్ర ప్రారంభమైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నల్గొండ జిల్లా కేంద్రంలో ఓ వార్ రూమ్ ఏర్పాటు చేసి ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసిన ప్రణీత్ రావు టీంలోని 2 కానిస్టేబుళ్లను హైదరాబాద్ పోలీసులు కొద్ది రోజుల క్రిందట అదుపులోకి తీసుకున్నారు. వాళ్లను విచారిస్తే కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయటకొచ్చాయి. బీజేపీని వ్యతిరేకిస్తే ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తున్నారంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రధాని మోదీ అవమానించడమే కాక విభజన చట్టంలోని హామీలను కూడా నెరవేర్చలేదని మంత్రి విమర్శించారు. కేంద్రం తెచ్చిన నల్ల సాగు చట్టాలు రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్నాయన్న పొన్నం వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. భువనగిరి బీఆర్ఎస్ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ రేవంత్ మైక్ పట్టుకుంటే చాలు పూనకం వచ్చినట్లు నోటికి ఏది పడితే అది మాట్లాడతారంటూ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు పీఎస్లో ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన ఓ కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యారు. ఎన్నికల వేళ ప్రజాప్రతినిధి పుట్టినరోజు వేడుకలకు హాజరైనందుకు కానిస్టేబుల్ విష్ణుని సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఉత్తర్వులు జారీ చేశారు. నాగార్జున సాగర్ జలాల కేటాయింపులపై కేఆర్ఎంబీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న నీటి ఎద్దడి కారణంగా ఏపీ, తెలంగాణకు నీటి పంపకాలు చేసింది. జలాశయంలో 500 అడుగుల పైన ఉన్న 14 టీఎంసీల నీటిని ఏపీకి, 5.5 టీఎంసీలకు గాను తెలంగాణకు 8.5 టీఎంసీలు పంపిణీ చేస్తూ త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. మచిలీపట్నంలో పాస్టర్లకు వైసీపీ ఎన్నికల తాయిలాలు ముట్టజెప్తున్నారు. నగరంలోని ఓ రెవెన్యూ ఉద్యోగికి చెందిన ఫంక్షన్ హాల్లో పాస్టర్ల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన పాస్టర్లకు ఖరీదైన వస్త్రాలతో పాటు కొంత నగదు కూడా వైసీపీ నేతల చేతిలో పెట్టి వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తికి ఓటు వేయాలని కోరుతున్నారు. ఎండ, వేడిమి, వడగాలులు, ఉక్కపోతతో సతమతమవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది. గ్రేటర్ నగరంలో కూడా పలు ప్రాంతాల్లో చిరు జల్లులు పడే ఛాన్స్ ఉందంటూ సూచించింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఈవో ముఖేష్ కుమార్ మీనా కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈవో ఎస్పీ నాగేశ్వరరావు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు. నగరంలోని సీతారాం బాగ్, ద్రౌపది గార్డెన్ వద్ద శ్రీరామ శోభాయాత్ర మార్గాన్ని నగర సిపి ఉన్నతాధికారులు సందర్శించారు. ఈ నెల 17న శ్రీరామ నవమిని పురస్కరించుకుని సీతారాం బాగ్, ద్రౌపది గార్డెన్ వద్ద హనుమాన్ వ్యాయామశాల వరకు జరిగే శ్రీరామ శోభాయాత్రకు ఏర్పాట్లను సిద్ధం చేశారు. భద్రాచలం పుణ్యక్షేత్రంలో ఈ నెల 17వ తేదీన రాముల వారి కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లకు రంగం సిద్ధమైంది. మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం, దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా రాముల వారు, సీతమ్మ తల్లి కళ్యాణ ఆహ్వాన పత్రికకు సంబంధించిన వీడియోలు లాంఛనంగా అధికారులు విడుదల చేశారు. భీమవరంలో వైసీపీ ముఖ్య నేతలతో ఎంపీ మిథున్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగిస్తూ సిద్ధం సభలతో ప్రజలు ముందుకు వెళ్తున్నారు. టీడీపీలో ఉండి నియోజకవర్గ టికెట్ వివాదం ఇంకా ముగియలేదు. ఉండి నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. రామరాజుకే టికెట్ ఇవ్వాలని కార్యకర్తలు ఆందోళన చేశారు. ఆయనకు ఇస్తేనే కలిసి పనిచేస్తామని, టికెట్ వేరే వారికి ఇస్తే సహించబోమని తేల్చి చెప్పారు. చంద్రబాబు నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నామని రామరాజు అన్నారు. బాబు ప్రకటన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తారని తెలిపారు.
వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్యాండిడేట్ కడియం కావ్య కౌంటర్ ఇచ్చారు. తనపై ఆరూరి చిల్లర వ్యాఖ్యలు సరికాదన్నారు. తన వ్యక్తిగత జీవితంపై విమర్శలు బాధాకరమన్నారు. తాను ఇక్కడే పుట్టానని, ఇక్కడే ఉద్యోగం చేశానని తెలిపారు. తాను ముస్లింను పెళ్లి చేసుకుంటే నా మతం ఎలా మారుతుందని ప్రశ్నించారు. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడు తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో 10 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. అందులో కేఫ్ సిబ్బంది, కస్టమర్లు ఉన్నారు. తాజాగా రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ ఘటనలో కీలక నిందితులు ముస్సార్వీర్ హుస్సేన్, షాజిబ్, పేలుడు ప్రధాన సూత్రధారి అబ్దుల్ మతీన్ తాహాని ఎన్ఐఏ అధికారులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. బూటకపు హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ను నమ్మదని బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. 6 గ్యారెంటీలంటూ ప్రజలను మోసం చేస్తూ ఇప్పటి వరకు ఒకటి కూడా నెరవేర్చిందే లేదని మండిపడ్డారు. ఈసారి భారీ మెజారిటీతో బీజేపీ 15 సీట్లు గెలుస్తుందని అన్నారు. శంషాబాద్ మండలం ముచ్చింతల్ పరిధిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ దూకుడు పెంచుతోంది. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత బీజేపీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోని ఆందోళన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో కాంగ్రెస్ ప్రచారానికి ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ శ్రీకారం చుట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రచార రథాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ హాజరై ఎన్నికల కాంగ్రెస్ ప్రచార రథాలను సురేఖ ప్రారంభించారు. ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకి నిరసన సెగ తగిలింది. నరసాపురం మండలం కృష్ణాపురం ఎన్నికల ప్రచారంలో గ్రామస్తులు అడ్డుకొని మీ హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని బాలరాజును నిలదీశారు. స్థానిక నాయకులు ఎంత బ్రతిమిలాడినా గ్రామస్తులు శాంతించకపోవడంతో చేసేది లేక గ్రామంలో తిరగకుండానే ఎమ్మెల్యే వెనుదిరిగారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవికుమార్ దర్శించుకున్నారు. అలిపిరి నడక మార్గంగా ఈసీ ముఖేష్ కుమార్ మీనాతో పాటు వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి కృష్ణా జిల్లా పెనుమలూరు బోళ్లపాడు గ్రామంలో జగనన్నకు మద్దతుగా జోగన్న గెలుపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జోగి రమేష్ 14 ఏళ్ల సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రజలకు ఏం చేశాడో చెప్పే ధైర్యం ఉందా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల్లో 3 పార్టీలు కాదు 30 పార్టీలు వచ్చినా భయపడే పరిస్థితి లేదని, 5 ఏళ్ల పాలనలో మంచి చేశాం కాబట్టే మళ్లీ ప్రజలు జగన్మోహన్ రెడ్డినే సీఎం చేస్తారంటూ జోగి ధీమా వ్యక్తం చేశారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లిలో వైఎస్ షర్మిల బస్సు యాత్ర కొనసాగుతోంది. అన్న జగన్ ఇలాకాలో కాంగ్రెస్ యాత్రకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఎన్నికల ప్రచారంలో షర్మిలతో పాటు వైఎస్ సునీత పాల్గొని మద్దతు తెలిపారు. మరోపక్క షర్మిల ఎన్నికల ప్రచారంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి నిఘా పెట్టారు. నెల్లూరు జిల్లాలో వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎన్డీఏ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీడీపీలో 40 మంది వాలంటీర్లు చేరారు. టీడీపీ కండువలు కప్పి వేమిరెడ్డి దంపతులు వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి మహిళలంటే గౌరవం లేదని ప్రశాంత్ రెడ్డి అన్నారు. సిద్ధాంతాలు నచ్చకే వాలంటీర్లు టీడీపీలో చేరారన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో వాకర్స్తో కలిసి వాకింగ్ చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. భారత రాష్ట్ర సమితి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఉదయాన్నే కళాశాల మైదానానికి చేరుకున్న అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి వాకర్స్ ఓట్లను అభ్యర్థించారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్లోని డబుల్ బెడ్రూమ్ బాధితులు నిరసన చేపట్టారు. గజ్వేల్ నియోజకవర్గానికి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ నుంచి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించిన కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు కట్టించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వేములవాడ సంకేపల్లిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పరిశీలించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న బండి వ్యవసాయ అధికారులు వడ్లు కొనడం లేదని రైతులు మొరపెట్టుకున్నారు. అరకు రంపచోడవరం సెగ్మెంట్లో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సీతపల్లి గ్రామంలో బాపనమ్మ అమ్మవారికి పూజల అనంతరం ఉమ్మడి పార్టీల ఆధ్వర్యంలో ప్రచార ర్యాలీని ప్రారంభించారు. మందకృష్ణ మాదిగ కీలక కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో మాదిగలకు జరుగుతున్న అన్యాయం వెలుగులోకి వస్తున్నాయి. మోత్కుపల్లి నరసింహారావు మొదటి నుంచి మాదిగలకు అండగా నిలబడ్డారని, కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ కేటాయింపులో మాదిగలకు జరిగిన అన్యాయం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్ పై గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఫైర్ అయ్యారు. జగన్ వైసీపీ నేతలకు డబ్బులిచ్చి తిట్టిస్తున్నారని ఆరోపించారు. బూతుల మంత్రులుగా చేశారని ఆయన అన్నారు. టీడీపీ ఉన్నప్పుడు అభివృద్ధి, జగన్ వచ్చాక లేదన్నారు. జగన్ వల్ల రాజధాని నష్టపోయిందన్నారు. పవన్ను ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని పెమ్మసాని అన్నారు.
ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గంలో ప్రజలు తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుక్కిడి నీళ్ల కోసం మండే ఎండలో అష్టకష్టాలు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే మంచినీటి ఎద్దడి ఏర్పడిందని మండిపడుతున్నారు. మధుర నియోజకవర్గంలో మిషన్ భగీరథ నీళ్లు 3 రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారు. ఆదివాసీ గ్రామాల్లో మహిళలు స్వయంగా మద్యపాన నిషేధాన్ని చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కోసాయి, ఉమ్రి, దహగావ్ గ్రామాల్లో మద్యం దుకాణాలపై ఆదివాసీ మహిళలు ఉదయం మూకుమ్మడి దాడులు నిర్వహించారు. తాటికల్లు, ఈత, గుడుంబ, కల్లులు నిల్వలను పగలగొట్టి ధ్వంసం చేశారు. రంగారెడ్డి జిల్లా మైలాదేవుపల్లిలో భారీగా నకిలీ కరెన్సీని పట్టుకున్నారు పోలీసులు. 7 లక్షల విలువ చేసే 500 రూపాయల ఫేక్ కరెన్సీని సీజ్ చేశారు శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు. ఖమ్మం జిల్లా హుస్నాబాద్ గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీల సమస్యలపై జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర నాయకుడు బందెల వెంకయ్య, ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మిడి హనుమంతరావు హాజరయ్యారు. మాదాపూర్ పిఎస్ పరిధిలోని పేకాట ఆడుతున్న 9 మంది నిందితులను ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. చంద్రనాయక్ తండాలోని ఓ అపార్ట్మెంట్లో అక్రమంగా పేకాట ఆడుతున్న పక్కా సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల నుండి 2.71 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేకుల బావి వద్ద విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఓటీ పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన గిరిదారి సికింద్రాబాద్ ప్రాంతంలోని తిరుమలగిరికి చెందిన నల్లా రోహిత్ కుమార్ గంజాయిని తరలిస్తుండగా ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ద్విచక్ర వాహనాల దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ పుల్లయ్య ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో నిందితుల నుండి 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గత నెల రోజుల నుంచి వరుసగా ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతుండటంతో పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని ఢిల్లీ లాయర్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నిబంధనల్ని పట్టించుకోకుండా మోదీ ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా ప్రసంగిస్తున్నారంటూ లేఖ రాశారు. హిందూ దేవతలు, పుణ్యక్షేత్రాల పేర్లు చెప్పి ఓట్లు అడుగుతున్నారని ఆ లేఖలో ప్రస్తావించారు. దేశ పౌరులను ఇబ్బందులకు గురిచేసేలా కేంద్రం తెచ్చిన చట్టాలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి మండిపడ్డారు. తమ రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం, ఉమ్మడి పౌర స్మృతి, సీఏఏలను ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయనివ్వమని హామీ ఇచ్చారు. వీటిని బలవంతంగా అమలు చేసేందుకు తాము అంగీకరించబోమని అన్నారు. తాము బతికున్నంత వరకు మీకెలాంటి హాని కలగనీయమని బెనర్జీ హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో తమ హామీల గురించి వివరించే గ్యారంటీ కార్డును దేశంలో కోట్లాది కుటుంబాలకు చేరేలా చూస్తామని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో నిరుద్యోగం, ధరల మంటే ప్రధాన అంశాలని అన్నారు. ప్రధాని మోదీ దైనందిన జీవితంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై నోరు మెదపటం లేదని దుయ్యబట్టారు. కోయంబత్తూరు పార్లమెంటరీ పరిధిలో బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కె అన్నామలై తరపున టీడీపీ కార్యదర్శి లోకేష్ ప్రచారం చేయనున్నారు. బీజేపీ అధినాయకత్వంతో పాటు బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలైతో కూడా లోకేష్ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. కూటమిలో టీడీపీ భాగస్వామ్యం కావడంతో కోయంబత్తూరులో లోకేష్ సేవలను వినియోగించుకోవాలని బీజేపీ నిర్ణయించింది. తమిళనాడులో బీజేపీకి వ్యతిరేకంగా లక్షలాది పోస్టర్లు వెలిశాయి. లోక్సభ మొదటి దశ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇవి సంచలనంగా సృష్టిస్తున్నాయి. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అవినీతిని ఎండగడుతూ ఈ పోస్టర్లు వెలిశాయి. పోస్టర్లపై జై పే అని ముద్రించారు. స్కాన్ చేయండి, స్కాములు చూడండి అని కింద ఒక ట్యాగ్ లైన్ కూడా జత చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లైనా ఏ సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇప్పటికే 100% పోలింగ్ రికార్డు అవ్వలేదు. అయితే ఓటు విలువను భవిష్యత్తు తరాలకు చాటి చెప్తున్నారు కర్ణాటకకు చెందిన 81 ఏళ్ల వృద్ధురాలు చిన్నమ్మ. చామరాజనగర్ జిల్లాలోని చిక్కాటి గ్రామానికి చెందిన ఈమె ఇప్పటి వరకు 41 సార్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేయడం యువత బాధ్యత అంటూ చిన్నమ్మ పేర్కొన్నారు. రైల్వే అనేక సమస్యలకు టెక్నాలజీ ద్వారా పరిష్కారాలు కనుగొనుంటుంది. ప్రతి సమస్యకు ప్రత్యేక యాప్ ఉండటం వల్ల ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుందని భారతీయ రైల్వే శాఖ గుర్తించింది. అందుకే ఓ సూపర్ యాప్ ని డెవలప్ చేస్తున్నారు. ఈ సూపర్ యాప్ రైల్వే అందించే అన్ని సేవలకు ఒకే చోట ప్రజలకు అందించబోతోంది. దీంతో ప్రయాణికులకు చాలా సౌకర్యంగా ఉంటుంది. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు దీన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆసియాతో పాటు పసిఫిక్ ప్రాంతంలో విపరీతమైన వేడిగాలులు వీచే ప్రమాదం ఉందని, ఈ కారణంగా భారీ సంఖ్యలో మరణాలు నమోదయ్యే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి సంచలన విషయం వెల్లడించింది. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి దారుణంగా మోసపోయాడు. సైబర్ నేరానికి బాధితుడయ్యాడు. రిటైర్డ్ ఉద్యోగి తన అకౌంట్లో ఉన్న 69 లక్షల డబ్బును పోగొట్టుకున్నాడు. ఢిల్లీకి చెందిన సిఐడి బ్యాంక్ అధికారులమంటూ చెబుతూ ఆ తర్వాత ఆదాయ పన్ను దర్యాప్తు చేపట్టాలని ఓ బాధితుడిని మోసం చేశారు.